హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఐ గెస్ హోప్ఫుల్లీ మీరు అందరూ నా పాత వ్లాగ్ చూసే ఉంటారు. నేను పాత వ్లాగ్లో కొచ్చిలో ఉన్నా, మళ్ళీ ఇక్కడ ఉన్నా. అసలు జరిగింది ఏంటంటే, నేను కొచ్చి వెళ్ళిన తర్వాత కాలేజ్ హాలిడేస్ అన్నారు ఆగస్ట్ 3 వరకు. నేను ముందే వెళ్ళిపోయా, మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే వచ్చాను. సో వెళ్ళడానికి 20 hours, అక్కడ 2 days ఉన్నాను, సాటర్డే సండే. మండే నైట్ మళ్ళీ వచ్చాను, అదొక 22 hours 20 hours. సో లిటరలీ 2 రోజులు ట్రావెల్ చేశాను నేను 2 days గ్యాప్లో. మీ అందరూ తెలిసిందే, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే July 30th రిలీజ్ అయింది ఇండియాలో, 1 day ముందు. అండ్ నేను 30th వెళ్ళాను. నా షో వచ్చేసి 11:55కి. అండ్ మై ఎక్స్పీరియన్స్ వాస్ పీక్. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పైడర్ మ్యాన్స్ ఎవర్. ఇప్పుడు దాకా నాకు నచ్చిన స్పైడర్ మ్యాన్ వచ్చేసి ఆండ్రూ గార్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్స్. ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2, 1 కూడా కాదు, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు దాకా వన్ ఆఫ్ ద బెస్ట్ స్వింగ్స్ ఎవరికైతే ఉన్నాయో స్పైడర్ మ్యాన్ వెబ్ స్వింగింగ్, ఆండ్రూ ఒకటికే ఉంది. అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 ఓపెనింగ్ సీన్ స్టిల్ ద బెస్ట్ స్వింగ్. సో ఇప్పుడు బ్రాండ్ న్యూ డేలో స్వింగింగ్ సీన్ చూసాక ఐ థింక్ ఆండ్రూ గార్ఫీల్డ్ గోట్ ఏ కాంపిటీషన్ ఇన్ ఇయర్స్ తర్వాత. లెట్స్ సీ ద డిబేట్. నాకు అనిపించింది స్వింగింగ్ చాలా బాగుంది. అండ్ స్పైడర్ మ్యాన్లో ఏదైతే ఉండాలో, ఎంసీయూలో ఏదైతే లేదో ఇప్పుడు దాకా, అది బ్రాండ్ న్యూ డేలో ఉంటుంది. సో ఆ టైటిల్ జస్టిఫై చేస్తుంది. ఇట్ వాజ్ ఎక్స్పీరియన్స్. నేను మళ్ళీ ఇవాళ నైట్ వెళ్తున్నాను, 10 o'clock సినిమా ఉంది. నేను స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చూసినప్పుడు బ్లాగ్ షూట్ చేయాలనుకున్నాను, బట్ షూట్ చేయలేకపోయాను. సో ఇవాళ మమ్మీ వాళ్ళతో వెళ్తున్నాను, తమ్ముడు డాడీ మమ్మీ వాళ్ళతో. లెట్స్ వాచ్ ఇట్ అగైన్. దిస్ టైమ్ బ్రాండ్ న్యూ డే అనేది అదొక ఎక్స్పీరియన్స్. అది నేను షూట్ చేసి వ్లాగ్లో పెడదాం అనుకున్నా. నన్ను నేను డాక్యుమెంట్ చేసుకోవడానికి, నా ఎగ్జైటింగ్ మూమెంట్స్ అవుతుంది అని డాక్యుమెంట్ చేసి పెట్టడానికి యూట్యూబ్లో. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇక్కడ బ్యాగేజ్ కనిపిస్తుంది కదా, నేను డెకాథ్లాన్కి వెళ్ళి క్లోత్స్ అయితే తెచ్చుకున్నాను. సో క్లోత్స్ ఎందుకు తెచ్చుకున్నాను, ప్లాన్ ఏంటి, డెకాథ్లాన్లో ఎందుకు క్లోత్స్ తెచ్చుకున్నానని స్లోగా చెప్తాను, టైం ఉంది. సో విల్ సీ వాట్ క్లోత్స్ ఐ బోత్. ఐ థింక్ విల్ గెట్ ఏ ఐడియా ఆఫ్ వాట్ ఐమ్ గోనా డు. సో ఇది వచ్చేసి మినీ 10 liter డెకాథ్లాన్ బ్యాగ్. ఇది ఒక బెల్ట్. సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇది ఏం బెల్ట్. ఇది తెలియని వాళ్ళకి లాస్ట్లో చెప్తాను ఇది ఏం బెల్ట్ అనేది. అండ్ ఇది వచ్చేసి ఒక ఓవర్ సైజ్ బ్లాక్ టీషర్ట్. ఇది ప్లెయిన్ టీషర్ట్, బ్లాక్ ఓవర్ సైజ్డ్. ఇది వచ్చేసి ఒక స్వెటర్. ఇది జిప్ స్వెటర్, బ్లూ కలర్. సేల్ నడుస్తుంది, 2 ఉన్నాయి. నాకు బ్లూ కలర్ చాలా నచ్చింది. ఇది వచ్చేసి ఒక షార్ట్. దీంట్లో హైలైట్ ఏంటంటే, నేను బట్టలు తెచ్చేప్పుడు ఇది తీయమన్నాను, వాళ్ళు తీయలేదు, దీంతో పాటు ఇచ్చారు. సో ఫ్రీ హ్యాంగర్. ఒక మీ రూమ్స్లో కబోర్డ్స్కి ఈ రాడ్ ఉంటే డైరెక్ట్ ఇలా పిన్ చేసవచ్చు. 2 pairs ఆఫ్ నైలాన్ అండర్ వేస్ తెచ్చుకున్నాను, నైలాన్ ఇన్నర్ వేస్ అండర్ గార్మెంట్స్. దిస్ ఈజ్ 1 ప్యాంట్. తెలిసే ఉంటుంది ప్యాంట్ కంపల్సరీ. క్లోత్స్ ఇది వచ్చేసి హైకింగ్ బెల్ట్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి హైకింగ్ ప్యాంటే, హైకింగ్ కోసం ఉంటాయి 2. సో ఇవి కూడా అంతే, బట్టలన్నీ హైకింగ్ కోసమే. మినీ 10 liter బ్యాగ్ కూడా హైకింగ్ గురించే. సో పైకి వెళ్ళేప్పుడు లోకల్ హైకింగ్ కాకుండా ఒక అమౌంట్ వెళ్ళేప్పుడు వాటర్ బాటిల్స్, మినీ కార్డ్స్, కెమెరాస్, లెన్సెస్, బట్టలు పెట్టుకోవడానికి వీటికి పనిచేస్తుంది. సో అందుకని తీసుకున్నాను. సో స్టిల్ మీకు ఇంకా తెలియకపోతే, నేను ట్రిప్కి వెళ్తున్నాను. ఈసారి ట్రిప్ వచ్చేసి మేఘాలయ, అస్సాం టు మేఘాలయ. నేను లాస్ట్ ట్రిప్ వెళ్ళింది వచ్చేసి గుజరాత్. ఎప్పుడో వెళ్ళాను, కోవిడ్ అయిపోయిన తర్వాత. చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, గుర్తులేదు. మీరు నా ఇన్స్టా ప్రొఫైల్ చూస్తే మీకు తెలిసి ఉంటుంది. సో దాని తర్వాత ట్రిప్కి ప్లాన్ చేసాం కానీ డేట్స్ కుదరలేదు. సో ఫైనల్ వీఆర్ గోయింగ్. నేను ఈ మేఘాలయ ట్రిప్ అంతా ఒక్కొక్క డే కింద డివైడ్ చేసి వ్లాగ్స్ పెడతాం అనుకుంటున్నాను. ఏ ప్లేస్కి అయితే వెళ్తాము, ఆ డే, ఆ ప్లేస్, అక్కడ ఏం చూసాం అన్న. సో టోటల్ ఇది 5 days మేఘాలయ ట్రిప్. అట్లీస్ట్ 3 days కవర్ చేసేలా చూస్తాను వ్లాగ్లో. సో మేఘాలయలో ఆబ్వియస్లీ ట్రెక్స్ ఉంటాయి. ఆ ట్రెక్స్కి సంబంధించి ఈ డెకాథ్లాన్ క్లాత్స్ అనేది తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు ఒక శారీ మీద ఒక స్ట్రిప్ కింద డిజైన్ చూపించా కదా, పీకాక్ డిజైన్స్ అవన్నీ మమ్మీ పెయింటింగ్స్ వేస్తుంది, శారీ పెయింట్స్ వేస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఆ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి లేదా కాల్ చేయండి. సో దట్ ఆ డీటెయిల్స్ అని తెలుస్తాయి. ట్రిక్సీ వస్తావు హైకింగ్? నేను హైకింగ్ ఎలా చేయను ట్రిక్సీ. మేఘాలయ దాకా నువ్వు ట్రైన్లో 2 రోజులు అంటే అసలు ఏముందో చెప్పు. ట్రిక్సీ రావా హైకింగ్కి? ఐగెస్ నాకు కుక్క రాదు హైకింగ్, నేను ఒక్కడనే వెళ్ళాలి. ఏమంటావు బేబీ? నా ఇంకా చూస్తుంది. ట్రిక్సీ రావుగా హైకింగ్కి? పక్కా నేను వెళ్తాను మరి. ట్రిక్సీ 7 days వరకు రానేమో మళ్ళీ నేను. ఏమంటావు? సరే మరి బాయ్. పప్పులా చట్నీయా? వేపుతా. నువ్వేనా పిన్ని? దొరికావు పిన్ని, వ్లాగ్లో దొరికావు పిన్ని. నాకు హీరోయిన్ అంటావు ఇప్పుడు నువ్వు, అంతేనా? 3500 इसके लिए आपको उतरनी पड़ती हैं ये 3500 स्टेयर्स. यस 3500. शुरू में तो सब अच्छा लगता है, बीच में 1-2 घर और शॉप भी आती है, बट फिर ऐसा लगता है कि सीढ़ियाँ खत्म काहे नहीं. సో ద దోశ వాస్ గుడ్. దోశ చాలా బాగుంది. నేను దోశ తిని చాలా మంత్స్ అవుతుంది, ఇయర్స్ కాదు. లాస్ట్ టైం వచ్చేటప్పుడు మధ్యలో ఒకసారి తిన్నాను, మళ్ళీ ఇప్పుడు తిన్నాను. ఇట్ వాస్ లవ్లీ. ఇండియన్స్
దోశ ఇడ్లీ ఇట్స్ ఎమోషన్. గుర్తుపెట్టుకోండి, ఎంత డైట్ చేసినా ఎంత ఓట్స్ తిన్నా కూడా దోశ ఇడ్లీ ముందు ఓట్స్ పనిచేయదు. ఇట్స్ ఎమోషన్. సో మూవీ టైం అవుతుంది, రెడీ అయిపోయి మూవీకి వెళ్ళిపోదాం. టు బీ క్లియర్, నేను ఓన్లీ ఫస్ట్ హాఫ్ మూవీ చూశాను. నేను పూర్తిగా మూవీ చూడలేదు. మళ్ళీ లాస్ట్ 10 minutes చూస్తుంటున్నా, మధ్యలో ఒక 30 minutes మూవీ ఎగరగొట్టేశాను. కాల్ మాట్లాడాలి వచ్చింది, సో మూవీ చూడలేకపోయాను. ఆల్మోస్ట్ మూవీ కవరేజ్ చేశాను, బట్ మూవీ చూసినంత వరకు లవ్ ద ఫిలిం. నిన్న కూడా ఇచ్చాను, మినీ వ్లాగ్లో ఇచ్చాను. ఎవరైతే మినీ వ్లాగ్లో ఫాలో అవుతున్నారో నన్ను, వాళ్ళ క్లారిటీ ఉంటుంది నేను ఏం చేస్తాను. సో ఐ లైక్ ద మూవీ, గో వాచ్ ఇట్, డోంట్ మిస్ ఇట్ గైస్. ఇట్స్ స్పైడర్ మ్యాన్ రైట్, ఆబ్వియస్లీ. నేను నిన్న నైట్ అరౌండ్ 3:34 పడుకున్నా. పడుకునే పాటికి లేట్ అయింది. సో ఆటోమేటిక్గా లేట్గా పడుకుంటే లేట్గా నిద్ర లేస్తాము. నేను లేసేపాటికి 12 దాటింది. లంచ్ చేసి మళ్ళీ పడుకొని ఇందాకే లేసాను. ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. నేను ఆర్మ్స్ ట్రైన్ చేయలేదు. ఆఫ్టర్నూన్ లేవడం వల్ల ఏంటంటే నాది హాఫ్ డే స్కిప్ అయిపోయింది. ఏం లేదు, మళ్ళీ తినేసి మళ్ళీ పడుకున్నాను. సో ఇందాకే లేసాను, నిద్ర నా ఫేస్ చూస్తే చెప్పొచ్చు. సో వెళ్ళి వర్కౌట్ చేద్దాం. వర్కౌట్ చేయకపోతే అసలు మళ్ళీ ఆల్రెడీ 2 సార్లు పడుకుందా. సో అది అలసిపోతే నిద్రపోను. సో విల్ గో హిట్ హార్మ్స్ అండ్ కమ్ బ్యాక్. వచ్చి మనం ట్రిప్ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. నేను మీకు డీటెయిల్గా చెప్తాను. आंखें आजकल किसी से भी मिलाते हम नहीं, तेरे बारे में किसी को ये बताना दे, फिर जमाने की नजर से भी बचाना है तुझे, ये जहां कहीं नजर तुझे लगाना दे, तेरे बारे में जो यार बैठे लिखने हम कभी 100 कतारें तो किताबों की लगा ही दे, तुमको कैसे पर बताए कि किताबें कितनी भी तेरी खूबियां कभी भी ना गिना सके, जाने पूछना एक सवाल है हमें, तुम अगर हाँ कहो खुल के बोल दे, तू मेरी है जमाने के आगे राज खोल दे, जो तू जानिया मिया दे, जाने पूछना एक सवाल है हमें, तुम अगर हाँ कहो खुल के बोल दे, तू मेरी है जमाने के आगे राज खोल दे, जो तू जानिया मिया दे, दे, दे। సో యాజ్ యూ సా, టైం వచ్చేసి 12 దాటింది. నేను పొద్దున్న వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, నిన్న నైట్ ఏం చేసి మూవీ నుంచి వచ్చాక. నిన్న నైట్ వచ్చేపాటికి కూడా 1:30 అయిపోయింది. నేను కొన్ని వర్క్స్ మీద కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడి పడుకునే పాటికి 3:34 అయింది. లేకంగానే యాజ్ యూజువల్ హాఫ్ డే అయితే పోయింది. నాకు చెప్పినట్టు 12కి లేసాను. అండ్ సరే స్టార్ట్ చేద్దాం కానీ మళ్ళీ తినేసి నిద్రపోయాను. సో ఇవాళ కూడా అదే టైం అయింది. ఇప్పుడే మినీ వ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఇక్కడికి వచ్చాను. బయట ఫుల్ వర్షం పడుతుంది. సౌండ్ నాకు తెలిసి వినిపిస్తుంది అనుకుంటా మీకు. నేను ట్రిప్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను థియేటర్లో కూర్చున్నప్పుడు రామాయణం ట్రైలర్ వేశారు, లైక్ రీసెంట్గా లాంచ్ అయింది కదా. నేను ఫోన్లో చూసాను, ల్యాప్టాప్లో ఆల్రెడీ. నాకేం పెద్ద నచ్చలేదు. బట్ థియేటర్లో చూసినప్పుడు ఆ మ్యూజిక్, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మీరు ల్యాప్టాప్లో ఎలా చూస్తారో దానికి డబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు థియేటర్లో చూసినప్పుడు. ఆ సౌండ్ పైగా నేను 3Dలో చూసా. నాకు రామాయణంలో అన్నిటికీ నచ్చిన షార్ట్ అవుతుంది, లాస్ట్లో జటాయు ఇలా తిరిగే షార్ట్ ఉంటుంది, క్లోజ్అప్ వైడ్. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ షార్ట్స్ ఎవర్. ఆ ఒక్క షార్ట్ అయినా సినిమా మొత్తంలో, థియేటర్ మొత్తంలో నాకు. అండ్ సెకండ్ డూమ్సే ట్రైల్ చేశారు. డూమ్సే ట్రైల్ కూడా చాలా బాగుంది. నేను ఆ రామాయణం గురించి చెప్పాలనుకున్నా. సో టాకింగ్ అబౌట్ ట్రిప్ డీటెయిల్స్. ఇప్పుడు ఈ ట్రిప్ డీటెయిల్స్ మాట్లాడుకుంటే, నేను ట్రిప్ వచ్చేసి 17 స్టార్ట్ అవుతా ట్రైన్ జర్నీ. విజయవాడ టు గౌహతి. గౌహతి వచ్చేసి అస్సాంలో ఉంది. అస్సాంలో దిగి అక్కడ 1 day టెంపుల్ చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 20th మార్నింగ్ మేఘాలయ షిల్లాంగ్ స్టార్ట్ అవుతాం. షిల్లాంగ్లో 1 day. షిల్లాంగ్ నుంచి చిరపుంజి నియర్ బై స్పాట్స్. మళ్ళీ ఒకటే స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ తర్వాత డైరెక్ట్ వచ్చేది ఫ్లైట్ బుక్ చేశారు. సో చిరపుంజి టు నైట్ గౌహతి వెళ్ళిపోతాం. గౌహతిలో ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ నుంచి మళ్ళీ విజయవాడ. ఇక్కడ లక్కీ ఏంటంటే గౌహతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్తగా ఓపెన్ చేశారు. న్యూ ఓపెనింగ్ అది. సో మాకు న్యూ ఎయిర్పోర్ట్ చూసే ఛాన్స్ ఉంటుంది. కొత్తగా ఏ ఇంటిగ్రేట్ చేశారండి ఎయిర్పోర్ట్లో. సో ఐ వాంటెడ్ టు డూ ఏ వ్లాగ్ దేర్. సో ఐ థింక్ ఇట్ మైట్ బి పాసిబుల్ హోప్ఫుల్లీ. ఏంటి ప్లాన్, ఎక్కడెక్కడ తిరుగుతాం అనేది యాజ్ యూజువల్ అప్కమింగ్ వ్లాగ్లో చెప్తాను. సో ఇక్కడ నేను చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ క్లోత్స్ కొనేసాను, అక్కడ ఉన్నాయి. ఆబ్వియస్లీ ఎలక్ట్రానిక్స్ తీసుకెళ్తాను. టోటల్ ప్యాకింగ్ మీద ఏమేమి ప్యాక్ చేస్తున్నాయి ఏంటి అనేది సపరేట్ వీడియో చేస్తాను, ఏమేమి పట్టుకెళ్తున్నాయి ఏంటి అనేది. సో నేను రీసెంట్లీ షూస్ కూడా ఆర్డర్ పెట్టాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక 1 week బ్యాక్ వైల్డ్ క్రాఫ్ట్ నుంచి పెట్టాను. ఐ విల్ షో యూ ద షూస్. సో ఇవి వచ్చేసి కొత్త ట్రెక్కింగ్ షూస్ నేను అన్నవి. ఐ గెస్ యూ కెన్ సీ దెమ్.
సో ఇది వచ్చేసి వైల్డ్ క్రాఫ్ట్ని తెప్పించుకున్నాను. వైల్డ్ క్రాఫ్ట్లో నాకు 2.5 ఉంది. ఫస్ట్ టైం ఆర్డర్ పెడితే ఎన్నో సేల్స్ కింద 2.2కి వచ్చినట్టుంది ఎగ్జాక్ట్గా. ఇవి వచ్చేసి ఎస్పెషల్లీ హైకింగ్ షూస్. ఇవి నాకు హైకింగ్ షూస్ ఫస్ట్ నుంచి లేవు. నా దగ్గర నైకీ బాస్కెట్బాల్ షూస్ ఉంటాయి, రెడ్ కలర్. ఆల్మోస్ట్ మీరు చూసుంటారు, నేను ఎక్కడ పెట్టున్నాను, రెడ్ ఉంటాయి. ఐ విల్ గెట్ దెమ్ ఎట్ ద లాస్ట్. ఇప్పటివరకు ఓపెన్ చేయాలి. నేను ఊరు వెళ్ళినప్పుడు కూడా పెట్టేసి వెళ్ళిపోయా. సైజ్ చెక్ చేసా, సైజ్ సరిపోయింది. ఇది 2020 మోడల్, మన 2026. ఈ మోడల్ చూస్తే 4-5 పడుతుంది. ఇప్పుడు కొత్త తెలిసింది నాకు. 2020 మోడల్ తక్కువ పడింది, సో ఇది తీసుకున్నాను. అండ్ ఈ షూస్ ఇంకా వాడలేదు. హైకింగ్ ఎలా పనిచేస్తుంది ఏంటంటే ఈ రివ్యూ నేను తర్వాత ఇస్తాను. సో ఇప్పుడే వాడాలనుకోవట్రా, ట్రెక్కింగ్ పట్టుకెళ్ళాలని తెచ్చాను నేను. కొచ్చిలో నా బూట్స్ అయితే ఉన్నాయో ఈ షూస్ పాడైపోయినాయి కొద్దిగా, వర్షానికి ఉండట్లేదు. ఆ లెదర్ మొత్తం ఊడిపోయింది. సో అందుకని తెప్పించుకున్నాను ట్రెక్కింగ్ షూస్ తెప్పించుకున్నాను, ఎక్కడ తిరగను మాట. పైగా ఈ షూస్ వచ్చేసి వాటర్ ప్రూఫ్. నాకు మాన్సూన్ పనిచేస్తే కేరళలో అయినా ట్రెక్స్కి వెళ్ళినప్పుడు అయినా బురద లేకుండా ఉంటుంది. మీకు నైకి చూపిస్తాను ఒక నిమిషం. సో బ్యాడ్ టైం ఐ గెస్. షూస్ యాక్చువల్గా ట్రెడ్మిల్ దగ్గర ఉండాలి, అక్కడ షూస్ లేవు, దాన్ని బయట పెట్టారు మోస్ట్ ప్రాబ్లీ అక్కడ లేకపోతే. సో లాకేజ్ ఉంది. ఐ షో ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ హోప్ఫుల్లీ. ఈ షూస్ అన్ని నేను ఈ డ్రాయర్లో కింద కంపార్ట్మెంట్లో పెట్టేస్తాను. కింద ఎస్పెషల్లీ లాస్ట్ డ్రాయర్ నేను షూస్తో పెట్టుకున్నాను, బయట పెట్టట్లేదు కొత్త షూస్ ఏవి. మీరు విజయవాడ అయితే విజయవాడలో విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని ఒక క్లబ్ ఉంటుంది, ట్రెక్కింగ్ క్లబ్. మేము ఎప్పుడో 2-3 years బ్యాక్ అనుకుంటా, ఆ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు 3 years బ్యాక్ అనుకుంటా, మేము ట్రెక్స్కి వెళ్ళాము. ఒక సమ్మర్ మొత్తం ట్రెక్స్కి వెళ్ళాము. నాకు అలా వచ్చింది ట్రెక్స్ మీద ఇంట్రెస్ట్ అయితే. ఇప్పుడు ఆ ట్రెక్కింగ్ అంతా అలవాట్లేదు. 1 year దాకా అవుతుంది నేను ట్రెక్స్కి వెళ్ళి. ట్రెక్స్ సరిగ్గా వెళ్ళలేదు. అండ్ ఈ మధ్య వాకింగ్ కూడా చేయట్లేదు, కార్డియో కూడా సరిగ్గా చేయట్లేదు. నా స్టెప్ కేర్ 6-7 అవుతాయి. 10K కంప్లీట్ చేసాను డేకి తిరిగి. 5-6 అవుతాయి. ఆ వాకింగ్ అలవాటు చేయాలి. డైలీ వాకింగ్ యాడ్ చేస్తా, ట్రెడ్మిల్ పెడతా. కుదిరితే ఎవ్రీ 2 weeksకి లేదా 1 week సండే ఒకసారి ట్రెక్కింగ్ వెళ్తాను. ఇప్పుడు ట్రెక్ వెళ్ళాలంటే ఒక బ్యాచ్ ఉండాలి, 3-4 members ఉండాలి, లేదా ఫ్రెండ్స్ అయినా రావాలి. ఎవరు రాకుండా ట్రెక్స్ మనం ఒకళ్ళే వెళ్ళాం. అసలు ట్రెక్కింగ్ ఒకళ్ళే చేయాలంటే టార్చర్, అది మన వల్ల కాదు. సో ఇది వరకు అంటే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఎవరు వచ్చినా రాకపోయినా ఒక బ్యాచ్ ఉంటుంది పెద్దగా 4-5 members, అందరం కలిసి వెళ్ళాము. ఇప్పుడు నేను ఒక్కడే ఉండేవాళ్ళు ట్రెక్స్కి వెళ్ళకపోతున్నాను. అదొక మేజర్ డిఫరెన్స్. బయట ఫుల్ వర్షం పడుతుంది, దాని నుంచి ఉరుములు సౌండ్ వస్తుంది. లెట్ మీ షో యూ హౌ ఇట్ ఈస్ ప్రెసెంట్. థండర్ చూడొచ్చు ఒకవేళ వీడియోలో పడితే. ఇప్పుడు మీరు చూసారు కదా క్లిప్, వైడ్ యాంగిల్ పెద్ద థండర్ వచ్చిన తర్వాత ఒక 5 seconds ఆ సౌండ్ వచ్చింది థండర్ లేకపోయినా. లిటరల్లీ నేను అది ఇందాక ఎప్పుడో చూసా, వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక 1/2 hour బ్యాక్. మళ్ళీ ఇప్పుడే చూడడం, మధ్యలో సౌండ్ లేదు. లైక్ కరెక్ట్ టైంకి ఓపెన్ చేసా అటు ఇటుగా. ఇలా ఆపేద్దాం టైంకి థండర్ వచ్చింది. వీఆర్ లక్కీ ఇనఫ్. సో దట్స్ ఇట్, వీల్ ఎండ్ ద వ్లాగ్ టుడే. ఇవాళ వరకు వ్లాగ్ ఇంతే, ఇక్కడ ఆపేద్దాం. మీకు వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో హోప్ఫుల్లీ దట్స్ ఇట్. గుడ్ నైట్.